నమస్తే అండి. ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా అండి. ఎలా చేస్తానేంటనేది చూడండి. కావాల్సినవన్నీ ముందే కట్ చేసి ఉంచుకున్నానండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ, చిన్నది టమాటా ముక్క అండి. ఒక గ్లాస్ రవ్వతో చేస్తున్నానండి. ఒక గ్లాస్ రవ్వకి 2.5 గ్లాసులు వాటర్ అండి మెజర్మెంట్స్. ఎలా చేస్తా ఏంటనేది చూడండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకుంటున్నాను. సరిపడగా ఆయిల్ వేసుకున్నానండి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ కలిపానండి. తిరగమూత వేసుకుంటున్నాను. దీంట్లో నూనెలో వేసుకుంటున్నానండి. తిరగమూత వేగిందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అవి వేసుకున్నాను. ఉల్లిపాయ టమాటా కూడా వేసేసుకున్నాం. మగ్గించుకుందామండి దీన్ని. ఇట్లా మగ్గితే సరిపోతుందండి. మరీ వేగినట్టు అయిపోకూడదు ఉల్లిపాయ, ఇంకా టేస్ట్ మారిపోతుంది ఉప్మాది. ఇట్లా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందామండి, మనం కొలిచి పెట్టుకున్నది. ఒక గ్లాసు రవ్వకి 2.5 గ్లాసు వాటర్ అండి మెజర్మెంట్స్ పెట్టి ఉంచుకున్నాను. ఇవి పోసుకుందాం. ఈ ఎసరులోనే ఉప్పు వేసుకుందామండి. సరిపోను సాల్ట్ వేసుకుందాం. ఎసరు మరుగుతుందండి. ఈ టైంలోనే మనం రవ్వ పోసేసుకుందాం. ఒక కప్పు రవ్వకి 2.5 కప్పు వాటర్ పోసానండి. ఒక నిమిషం ఇలా తిప్పేసుకుని మూత పెట్టుకుందామండి. చక్కగా మగ్గిపోతుంది ఇంకా అది. మూత పెట్టేసుకున్నానండి. కాసేపు మగ్గాలి. బాగా మగ్గితే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఒకసారి చూద్దామండి. కొంచెం మగ్గాలండి. నిమిషం మగ్గించుకుందాం మళ్ళీ. చూడండి మగ్గిపోయిందండి పొడి పొడిలాడుతూ. ఇట్లా ఉంటే సరిపోతుందండి ఉప్మా. ఈ ఉప్మాకి ఏంటంటే బొంబాయి రవ్వకి దీనికి తిరగమూత గింజలు ఎక్కువ ఉండాలండి. పచ్చిశనగపప్పు అవి బాగుంటుంది టేస్ట్. తింటున్నప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే బాగుంటాయండి. ఇట్లా ఉంటే సరిపోతుందండి. ఇంకా సర్వ్ చేసేసుకుందాం. నేను ఇలా ఆవకాయ చట్నీతో సర్వ్ చేశానండి. ప్లేట్లో పెట్టుకున్నాను. చూడండి ఎలా ఉందో పొడి పొడిలాడుతూ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. గోధుమ రవ్వ ఉప్మా అనే కదా అనుకోమాకండి, చాలా బాగుంటుందండి ఇది. బయట అవి ఇవి తినే కన్నా ఇంట్లో ఇలాంటివి చేసుకోవడం బెటర్. అది చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి.